అందమైన లోకమని రంగురంగులు ఉంటాయనే పాటలో గడ్డి తాగి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషమవుతాడు, అది గడ్డి గొప్పతనమా, ఇది పాల దోష గుణమా అని. అలా పాలు తాగి విషమైన కొంతమంది వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. విషయం ఏమిటంటే, మరి నిన్న మొన్న కామన నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి, మరి ఆయన ఎవరో కనుక్కుంటే ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఏదో ఇన్ఛార్జ్ పదవి ఆశించి అది ఇంకెవరో రాయుడు గారికి ఇచ్చారని చెప్పి నిరాశ నిస్పృహలతో ఉన్నవి లేనివి మాట్లాడుతున్నట్టుగా మరి జనం చెప్పారు. అది ఎంతవరకు నిజం, కామన నాగేశ్వరరావు అతని మొహం కూడా నేను చూడలేదు. ఆయన ఏమన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే, విస్సా కోడేరు అనేది ఒక మేజర్ పంచాయతీ, భీమవరం పట్టణానికి ఆనుకునే ఉంటుంది. అది తర్వాత మళ్ళీ ఇంకా విస్సా కోడేరు దాటాక కూడా మళ్ళీ భీమవరం సంబంధించిన, అంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు మళ్ళీ వస్తాయి. ఈ విస్సా కోడేరులో గతంలో మరి భీమవరానికి మంచినీళ్ళు లేనప్పుడు, మరి కొరత ఉన్నప్పుడు విస్సా కోడేరులో 35 ఎకరాల 70 ఎకరాలు సేకరించి 35 ఎకరాల్లో చెరువు తవ్వారు, మంచినీటి చెరువు. ఈరోజు భీమవరానికి వచ్చే మంచినీళ్ళు భీమవరంలోనే ఉండాలి అంటే ఆ మంచినీళ్ళ చెరువుని తరలించుకుంటారా? నీకు మంచినీళ్ళ చెరువు విస్సా కోడేరు ఉండి నియోజకవర్గంలో ఉండొచ్చా? తాగేస్తావా? భీమవరం వాళ్ళకి ఇంకో 35 ఎకరాలు మంచినీటి వంకతో సేకరించింది ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. ఎవరికి? ఉండి నియోజకవర్గ ప్రజలకు కాదు, భీమవరం నియోజకవర్గ ప్రజలకి ఇచ్చారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భీమవరం నియోజకవర్గం వాళ్ళకి ఇళ్ల స్థలాలకి ఉండిచ్చారు. అప్పుడు ఉండి కావాల్సి వచ్చింది. విస్సా కోడేరు చెరువు తవ్వడానికి నీకు ఉండి కావాల్సి వచ్చింది. విస్సా కోడేరు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి మరి ఇంత నీచంగా, అంటే మంచినీటి దగ్గర కూడా రాజకీయం చేస్తున్న, సరే లెక్కరు చెత్త లెక్కరు ఇచ్చారు, కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి, అదేదో జరుగుతుంది అనుకోండి, అది వరుసగా రోజుకి ఒకటి దొరుకుతున్నాడు, త్వరలో మరి ఇంకెవరు దొరుకుతారో అవన్నీ సపరేట్ ఆస్పెక్ట్స్. కనీసం మంచినీళ్ళ విషయంలో కూడా ఇంత దరిద్రంగా అక్కడ ఉన్న మంచినీరు క్వాలిటీ ఆ కాలనీకి ఇచ్చేది ఇది ప్రస్తుతం వచ్చేది. ఆ కాలనీ వాసులు మరి వచ్చి మొరపెట్టుకుంటే, మాకు మంచినీళ్ళే లేవు అని మొరపెట్టుకుంటే, టెంపరీగా ఆ విస్సా కోడేరు నుంచి ఊరికి దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ లైన్కి 50 మీటర్ల దూరంలో ఉంది. ఊరికి ఈ ప్రాంతం ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నందువల్ల వీరికి ఇక్కడి నుంచి మంచినీరు ఇమీడియట్గా అవ్వాలంటే ఇక్కడి నుంచి ఇవ్వాలి. ఎందుకంటే భీమవరానికి వచ్చే మంచినీళ్ళు ట్యాంకే అక్కడ ఉంది కాబట్టి నేను అధికారులతో మాట్లాడి అక్కడ ఆ నీరు వాడిన వాళ్ళకి ఎంతోమందికి వాళ్ళ ఒళ్ళంతా ఎలా అయితే నీటి ఖర్చుకి, తాగడానికి ఎలాగో నీళ్లు కొనుక్కోవాలి, ఇంట్లో ఏం ప్యూరిఫైర్లు పెట్టినా అవ్వట్లా, స్నానం చేయడానికి కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో, ఎంతో ఇబ్బంది పడుతున్న అలా దీన పరిస్థితి చూసి సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టాలకు అనుగుణంగా, అంటే వాళ్ళు మేము డబుల్ ది వాటర్ అమౌంట్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది, అంటే డబుల్ ది అమౌంటే మీరు ఛార్జ్ చేయండి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ డబుల్ ది అమౌంట్ పే చేసి, అంటే అసలు పేమెంటు చేయలేదన్నట్టుగా ఆ కామన్ నాగేశ్వరరావు మాట్లాడితే డబ్బులు పే చేశారు.
పే చేసి డబుల్ తర్వాత నీటి ఛార్జీలు కూడా డబుల్ పే చేయడానికి కమిట్మెంట్ ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత మరి దానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ వర్క్స్ అనుమతి కూడా తీసుకుని ప్రొసీడ్ అవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ ఆ అనుమతి కూడా తీసుకొని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ఒక 50 ఇళ్ళకి తాగటానికి లేక స్నానాలు చేయడానికి కూడా వీలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఏ ఊరు నుంచి అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నీచ సంస్కృతి ఈ నాయకుల్లో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు నాకు తెలిసి ఇటువంటి విషపురుగుల్ని ఈవెన్ ఆ పార్టీ అధినేతలు కూడా హర్షించరేమో అని నేను అనుకుంటున్నా. భీమవరం కాలనీ అక్కడ ఈ తాగి ప్రతి చుక్క వచ్చేది అక్కడి నుంచా? మీ ఊర్లో మీ డంపింగ్ యార్డు డ్రైన్లు వేస్తారా? కానీ ఒక 50 కుటుంబాలకి తాగడానికి నీరు డబుల్ ది రేట్లో సప్లై చేస్తే అన్యాయం చేతులు బాగా అంటారా? ఎంత డబ్బులు ఇచ్చేస్తారా? డబుల్ ది రేట్ ఇచ్చి ఆ పని చేస్తే అధికారులకి డబ్బులు ఇచ్చేస్తారా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓ పక్క మరి రోజు పేపర్ చూస్తే కనపడుతూనే ఉంది ఇది బాగుంటుంది. ఇక్కడేమో ఏమీ మాట్లాడటానికి ఏమీ లేక మరి ఈ రకంగా అది మాట్లాడటం అది ఒక నీచ సంస్కృతికి నీచ ప్రవృత్తికి నిదర్శనం. అన్ని క్లియరెన్స్లు రూల్స్ ప్రకారం అప్లైన్ చేయడం జరిగింది. నిరాహార దీక్ష చేస్తావా చెయ్యి, చచ్చిదాకా ఎవరో రాకుండా కాపాడుకుంటాం, ఈ జోలికి ఎవరో రాకుండా కాపాడుకుంటాం. మీరు నిరాహార దీక్ష చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానని మాట్లాడుతున్నారు కొంతమంది. చూసుకోండి, ఒకటి మటుకు గ్యారంటీ ఇవ్వగలను, మిమ్మల్ని ఆపడానికి మటుకు ఈ నిరాహార దీక్ష భగ్నం చేయడానికి ఎవరు రారని హామీ ఇస్తాం. చేయండి. విశాఖపట్నంలో మారుమూలన ఉన్న కాలనీ వాసులకి మంచినీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ భీమవరం కార్యవర్గం నిర్దేశించింది అని దమ్ముంటే ప్రకటించ చూద్దాం. మీరిస్తా మీరు ఆమరణ నిరాహార దీక్షకు వచ్చారు. ప్రజలకు నీళ్ళు ఇస్తే మేము ఒప్పుకోం. మేము ఇచ్చిన చెత్తలు ఎక్కడ తాగాలి, జనం చావాలి, ఆ కరాల రుచుల మధ్య మేము సేద తీరాలి, మా నాయకులు సేద తీరాలంటే ఇక్కడ జనం ఇలా ఇలా గోక్కుంటా తాగడానికి నీళ్ళు లేకుండా ఏ సమాజంలో ఉన్నావా మనం? ఎటువంటి సమాజంలో ఉన్నాం? సో ఇటువంటి నీచ ప్రవృత్తికి దూరంగా ఉండండి అని చెప్పి మొన్న ఈ గొడవల్లో పడ్డారు కాబట్టి దాని ముందు ఏదో కలెక్టరేట్లు అది ఇది అని చెప్పి గొడవ చేశారు. మళ్ళీ దీని గురించి వచ్చారు. ఏం పని పాటలేక మరి ఈ రకంగా భీమవరం అంటే నేను మొత్తం పార్టీని మాట్లాడతా లిమిటెడ్గా ఇప్పుడు స్పెసిఫిక్గా మా ప్రాంత ప్రజలకి ఆ ప్రాంతం నుంచి నీరు తీసుకుంటూ ఆ ప్రాంతంలో భీమవరం వాళ్ళకి ఇల్లు ఇస్తూ మరి ఎప్పుడైనా నేను కామెంట్ చేసిన చేయలేదు కదా. మరి ఇంత సముచిత స్వభావంతో మాట్లాడుతూ ఉంటే మరి ఇప్పుడు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ అది అన్అప్రూవ్డ్ లేఅవుట్ అంటే భీమవరంలో ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకుని నువ్వు భీమవరంలో అన్అప్రూవ్డ్ లేఅవుట్ చేస్తే అది భీమవరం అయిపోతుందా? ఏముంది భీమవరం? ఒకప్పుడు విశాఖపట్నం భీమవరంలో ఉంది, మళ్ళీ ఊళ్ళో వచ్చింది, రేపొద్దున ఇంకో ఊళ్ళోకి వెళ్తుంది. అరే పోలవరం నీళ్ళు రాయలసీమకు తీసుకెళ్తున్నారు. ఎవడన్నా గొడవ చేశాడు ఇక్కడ? ఎందుకు గొడవ చేయలేదు? వాళ్ళు మనుషులు కాబట్టి, అక్కడ మీలాంటి మృగాలు లేవు కాబట్టి. ఈ గిరిలే కదా బుద్ధి లేకుండా. నదులు దేశంలో నదులన్నీ కలపాలి, నీళ్ళు అందరికీ ఉండాలి
అని చెప్పి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నదులన్నీ అనుసంధానం చేయాలి, పోలవరం నుంచి కంప్లీట్ చేసి నీళ్లు కృష్ణాకి ఇస్తే కృష్ణాకి పైనుంచి రావాల్సిన నీళ్లు అట్లా బనకచర్ల మొత్తం రాష్ట్రం ఒకటే అని చెప్పి నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే, దేశం ఒకటే అని చెప్పి దేశ నాయకులు మాట్లాడుతూ ఉంటే, భీమవరంలో నీళ్లు విశాఖపట్నానికి వెళ్ళడానికి వీల్లేదు అనే నీచులు బ్రతకడానికి అనర్హులు. మీ విష ప్రవృత్తి ఇలాగే చేయండి. గతంలో పూర్తిగా అర్థం కాక 11 సీట్లు వచ్చినాయి. ఈసారి ఆ 1 కూడా పోయి 10 కాదు, ఆ 1 ఒక సైడ్ పోయి 1 మిగులుతుంది. గతంలో 151 వచ్చినప్పుడు ఏమన్నారు? సరే 175 అన్నారు. కొంతమంది రాంబాబు గారు ఎవరో ఒక 5 తగ్గితే తగ్గొచ్చు అన్నారు. ఆ 151లో సెంటర్లో 5 పోయింది, 11 మిగిలింది. 5 తగ్గింది. ఎలాగా? 1, 5, 1లో మధ్యలో 5 పోయింది. ఇప్పుడు 1 తగ్గుద్ది. ఏంటి? అవతల 1 పోద్ది. మీరు ఇలాగే సంకుచిత భావంతో మాట్లాడితే ఆ 11 1 అవుతుంది. డెఫినెట్గా మీ పార్టీ అధిష్టానం కూడా ఇటువంటి నీచ సంస్కృతిని ఎంటర్టైన్ చేయదని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ విషయంలో భీమవరం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రాయుడు గారు, ఆయన సంయమనంతోనే ఉన్నారు. ఆ పదవి దక్కించుకోలేని ఇంకొక కామన్ మ్యాన్ మరి ఈ రకంగా విషయం చిమ్మటం ఆ పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదు. మరి ఇతను కూడా మరి రాజకీయాల్లో రాణించాలనుకుంటే ప్రజలు కూడా దుమ్మెత్తిపోసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి నీచ సంస్కృతికి దూరంగా ఉండాలని చెప్పి ఈ గురు పూజ దినోత్సవం నాడు ఎవరైనా చిన్నప్పుడు అతను చదువు చెప్పారో లేదో నాకు తెలియదు, ఆ చదువు చెప్పి వారిలో మార్పు తీసుకురావాలని చెప్పి నేను భగవంతుడిని వారికి సత్ప్రవర్తన కలగాలని ఆ భగవంతుడిని